తెలుగుదేశం కాదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు తెలుగుదేశము జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వీళ్ళు ముగ్గురు కలిస్తే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి వాళ్ళు కూడా ఏదైనా ఒక ప్రభావం ఉండేటువంటి ఒక ప్రయత్నం చేసి వాళ్ళందరూ కలిసి సభలో అవి పెట్టి అడావుడు చేశారనుకోండి, ఏదో మూడు కూటమిల మధ్య ముగ్గురు మధ్య ఈ త్రిముఖ పోటీ అనేది ప్రజలు భావించారనుకోండి, ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటానికి పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఈ తెలుగుదేశం జనసేన షర్మిల రాక పోటీగా మారిన లేదా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఓట్లు పెరిగినా కనపడే విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ నష్టంలా కనపడదు, కానీ పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాభం కలిగించేటువంటి విషయాలుగా ఉంటున్నాయని నేను అనుకుంటున్నాను. వాళ్ళ మీడియా తెలియజేస్తుందో తెలుగుదేశం పార్టీని ఎక్కువ నిలువునా ముంచేనే మరి ఆ మీడియా చేపట్టినట్టుగా నాకు అనిపిస్తుంది. రైట్. విజయ్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ ఐఎన్డిఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీతో ఏమన్నా చేర్చుకోవడం లాంటిది ఏదైనా ఆలోచన? ఇప్పటి వరకు అయితే అసలు అటువంటి ప్రస్తావన లేదండి. తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో కూడా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉంటుంది సహజంగా. కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడో ఉన్నామా లేవా అన్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు ఐఎన్డిఏ కూటమి అనేది ఈ దేశానికి అవసరమైనటువంటి కూటమి. ఆ క్రమంలో భాగంగా ఏదైనా కూడా కలిసి పనిచేయాలి, కలిసి వెళ్ళాలి, ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం మనం కొన్ని పొత్తుల్ని స్వాగతించాలి అని చెప్పని తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కూటమి కానీ భావిస్తే ఒకవేళ కలుస్తారేమో. అలా ఈ రోజున్న రాజకీయ పరిస్థితులు ఇది జరగదు, ఇది జరుగుతుంది అని అంచనా వేసుకోవటానికి లేని రోజులు. కాబట్టి కలిస్తే కలవచ్చు, కలవకపోతే కలవకపోవచ్చు. స్టిల్ టుడే ఇవాళకైతే ఎటువంటి పొత్తుల సందర్భం కానీ ఎటువంటి పొత్తుల చర్చలు కానీ మా ముందు లేవు, భవిష్యత్తులో కూడా ఉండవని మేము అనుకుంటా ఉన్నాం. ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీ పార్టీకి సంబంధించి అంటే ఇదివరకు మేనకా గాంధీ, సోనియా గాంధీ గారి మీద ఆరోపణలు, లేకపోతే మేనకా గాంధీ గారి అబ్బాయి ఇటు వీళ్ళ మీద ఆరోపణలు ఇట్లాంటివి నడిచినప్పుడు కూడా సోనియా గాంధీ ఎప్పుడు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. కుటుంబ వివాదాల విషయంలో కాంగ్రెస్ పార్టీ రెస్పాండ్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు పార్టీ పరంగా షర్మిల తెలుగుదేశాన్ని విమర్శించడం, వైసీపీని విమర్శించడంలో తప్పులేదు, కానీ కుటుంబ వ్యవహారాలు పార్టీ బేసిస్ మీద తీసుకువెళ్తున్నారు, ఎక్కువగా వెళ్తోంది. అది అందులో 1-2 సార్లు జగన్ రెస్పాండ్ అయ్యాడు. దానికి బదులుగా ఇప్పుడు అది కుటుంబపరమైన అంశాన్ని కూడా పార్టీ అంశంగా పరిగణిస్తారా? ఆవిడకి అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఏమన్నా కాపాడడానికి ఏమన్నా ప్రయత్నిస్తోందా? లేదండి. అసలు ఇష్యూని మొదలుపెట్టిందే అధికార పార్టీ నాయకులు, వైసీపీ నాయకులు. వాళ్ళ సోషల్ మీడియాలో ఏ రోజైతే మొన్న షర్మిల గారు ప్రమాణ స్వీకారోత్సవం చేశారో ఆ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం అక్కడి నుంచి అయిపోయి బయటికి కూడా రాలేదు. షర్మిల గారి మీద సోషల్ మీడియాలో వెచ్చలవిడి ప్రచారం మొదలు పెట్టారు. కొన్ని మాట్లాడుతూ కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు చూస్తే పచ్చి బూతులు. సాయి గారు, కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా కుటుంబాలని చేల్చుతారు, కానీ షర్మిల గారు సోనియా గాంధీ గారిని కలిసి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు ఢిల్లీలోనే, మా కుటుంబంలో జరిగిన పరిణామాలకి సోనియా గాంధీ గారు చాలా బాధపడ్డారు, కొన్ని అబద్ధాలని నిజాలని నమ్మి నేను కూడా భ్రమపడ్డాను, కానీ ఇవాళ నిజాలు తెలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నేను ఎందుకు ఉండాలి, కాంగ్రెస్ పార్టీని ఎందుకు అధికారంలో తీసుకురావాలని చెప్పని నేను ఆలోచించుకున్నానని చెప్పని షర్మిల గారు రియలైజ్ అయ్యి మాట్లాడారు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఒక అబద్ధాన్ని నిజాం చేయడంలో చాలా తొందరగా సక్సెస్ అవుతారు చాలా మంది రాజకీయ నాయకులు, చాలా పార్టీలు. అట్లాగే ఇందాక బీజేపీ నాయకులు చెప్పినట్లు ఇందిరాగాంధీ గారు దూరదర్శన్ ఒకటి, ఆల్ ఇండియా రేడియో ఒకటి